ఆకాశవాణి కోవిడ్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకట నారాయణరావు. భారతదేశపు వ్యాక్సినేషన్ వ్యూహం భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి, రెగ్యులేటరీ అనుమతులు, వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ తదితర అంశాలను చర్చించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వివిధ వర్గాలకు ప్రాధాన్యత అంశం, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ చేర్చడం, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల పెంపు, వ్యాక్సిన్ను విడుదల చేసేందుకు వ్యాక్సినేటర్లను, టెక్ ప్లాట్ఫామ్లను చేర్చడం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చించారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కు చికిత్సలో తరచూ వాడుతున్న యాంటీవైరల్ ఔషధం రెమిడెసివిర్ను అధికారిక మందుల జాబితా అయిన ప్రీ క్వాలిఫికేషన్ జాబితా నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఈ ఔషధం మరణాలను తగ్గించడంలో లేదా వెంటిలేటర్ అవసరాన్ని తగ్గించడంలో ఉపకరిస్తుందనేందుకు ప్రస్తుతానికి ఆధారాలేవీ లేవని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గత 8 నెలల కాలంలో ఎదుర్కొన్న అనేక ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడ్డామని, ఇప్పుడు పరిస్థితి మెరుగైందని అన్నారు. ఇంకా భయపడి ఆర్థికంగా చితికిపోవాల్సిన అవసరం లేదని తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు. పాఠశాలలను తిరిగి ప్రారంభించడానికి సంబంధించి ట్రెస్మా హైదరాబాద్లో నిర్వహించిన ఒక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పాఠశాలలను తిరిగి తెరిచే విషయమై ముఖ్యమంత్రి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో పిల్లల విద్యపై విశాల దృక్పథంతో ఆలోచించాలని, జాతీయంగా సమష్టి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి ధైర్యమనే మందు కావాలని చెబుతూ వైరస్ ప్రభావానికి లొంగకుండా ఆరోగ్యవంతంగా తయారు కావాలని అన్నారు. ఇంట్లోని పోపుల పెట్టే మన వ్యాధి నిరోధక శక్తిని పెంచిందని చెబుతూ అవసరమైతే పాఠశాలల్లో కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని, ఇంకా భయపడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. భారతదేశం 50,000కు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఒక మైలురాయిని దాటింది. దీనివల్ల దేశంలోని 25 కోట్ల మందికి పైగా ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందుతాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్ మహమ్మారి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అభినందించారు. దేశంలో కోవిడ్-19 రికవరీ సగటు 93.60% చేరుకుంది. ఇంతవరకు 84,28,000 మందికి పైగా కోలుకున్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల సమయంలో 44,807 మంది కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.93% ఉంది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 4,43,794గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 45,882 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజులోనే 584 మరణాలు సంభవించడంతో ఇప్పటి వరకు సంభవించిన మరణాల సంఖ్య 1,32,162కు పెరిగింది. తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న 2,61,728కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,423గా నమోదైందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదే సమయంలో హైదరాబాద్లో 154 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 1,316 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.